నమస్తే అండి. చెప్పండి. మాది విజయవాడ అండి, గన్నవరం నియోజకవర్గం, ప్రసాదంపాడు. అవునండి. ఏంటి అసలు పండగ అయిపోయింది, ఇంకా ఎన్నికలు 3 స్టార్ట్ అయిపోయినట్టు. సో ఏంటి ఇప్పుడు ఎవరికి వాళ్ళు విజయం మాదే అంటా ఉన్నారు. మీ అభిప్రాయం ప్రకారం ఎవరు ముఖ్యమంత్రి అయితే ప్రకారం ప్రజలు ఆలోచించాలండి. ఎందుకు ఆలోచించాలంటే ఇప్పుడు మనం భిక్ష వేసినట్టు ఎవరో రూపాయి ఇచ్చారని కాదు, మన కష్టాన్ని నమ్ముకుని ఇంప్రూవ్మెంట్ అయ్యే విధానం చేసే ఆలోచన ఉన్న నాయకుడు ఎవరంటే నాకు తెలుసు చంద్రబాబు నాయుడు అండి. ఆయన గెలిస్తేనే రాష్ట్రం బాగుపడుద్ది. అది అంటే ఏ విధంగా అంటారు మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు అయితే ఇంప్రూవ్మెంట్ జరగటం మనిషికి ఉద్యోగం కల్పించాలి, డెవలప్మెంట్ అవ్వాలి. అంతేగాని వాళ్ళ రూపాయి ఇస్తాం, ఇవాళ తింటాం, రేపొద్దునే మరి మన జీవితం ఏంటి అది. అందుకే నేను లైక్ చంద్రబాబు అండి, నా ఉద్దేశం చంద్రబాబు. సో మరి ఈ ప్రభుత్వం ఇస్తున్న పథకాలు ఏం ఉపయోగం లేదు. ఇప్పుడు 100కి 10 మందికి ఉపయోగపడుతుంది, మిగతా 90 మంది అడుగు. ఈసారి ఈ ప్రభుత్వం వస్తే ఈ రాష్ట్రం వదిలేసి పారిపోవాలి, నా దృష్టిలో అయితే అంతే. అంతేనండి. ఇప్పుడు 10 మందికి ఉపయోగపడుతుంది, ఆ 10 మంది వాళ్ళ రూపాయి వస్తాయి, వాళ్ళ రూపాయి తింటారు, రేపొద్దునే మన బతికేంటి అది అంతే. సో ఇక నియోజకవర్గాల విషయానికి వద్దాం. మీరు గన్నవరం అంటూ ఉన్నారు, అంటే గన్నవరం కానీ గుడివాడ కానీ పక్క కాన్స్టిట్యున్సీలు అండ్ రాష్ట్రంలో ఇక్కడ ఉన్న ఈ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా గత 4-5 ఏళ్లుగా ప్రజల్లో నానుతా ఉన్నారు వాళ్ళ భాష ద్వారా. దీన్ని ఎట్లా చూస్తారు? నాకైతే గుడివాడ తెలియదండి. గన్నవరం నియోజకవర్గంలో వంశీ అనే ఆయన నాకు ఉపయోగపడ్డాడు నాయకుడిగా. కానీ ఈ ఎందుకు వైసీపీలోకి వెళ్ళాడో, ఎందుకు అనవసరమైన మాటలు మాట్లాడాడో అది నాకు నచ్చలా. అందుకే నేను ఆయనకు ఓటేను. అది నేను యాలగడ్డ వెంకటరావు ఇవాళ నాకు ఓటు అనేది యాలగడ్డ తెలుగుదేశానికి వేస్తా. వంశీ అనే అతను చేశాడు కానీ అనవసరమైన మాటలు మాట్లాడి ఆయన స్వార్థం కోసం మాట్లాడాడు. ఇవాళ దూరం అయిపోయాడు అంతే. నాకైతే రాదు, నాకైతే ఇవ్వడాయన జగన్మోహన్ రెడ్డి అని ఆయన వంశీకి ఎత్తాడని నేనైతే నమ్మట్ల. అది ఓకే. సో ఫైనల్గా ఏంటి ఇప్పుడు ఎవరికి వాళ్ళు గెలుపులు మీరు చెప్తున్నట్టు తెలుగుదేశం వస్తుందని మీరు ఆలోచించాలండి. ప్రజలు ఆలోచించాలి. ప్రజలు ఏం ఆలోచించాలంటే ఇవాళ రూపాయి కోసం, ఇవాళ రూపాయి అనేది ఆ రూపాయి అనేది వాళ్ళ జేబులో డబ్బులు ఇవ్వట్లా. అప్పు చేసో పప్పు చేసో మనకి ఎత్తనాడు. ఇచ్చే రూపాయిని మనమే కట్టాలి. కరెంట్ ఛార్జీలు పెంచాడు, బస్ ఛార్జీలు పెంచాడు. ఈ ఆలోచన లేనప్పుడు మనం దానికి సమాధానం లేదు నా దగ్గర. ప్రజలు అనేది ఆలోచించాలంటే మన పిల్లలు బాగుండాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి, వాళ్ళు డెవలప్మెంట్. ఏమంటే ఫీజు రింబర్స్మెంట్ ఉంది, అమ్మఒడి ఇస్తున్నాడు, అమ్మఒడి ఇవ్వట్లా. ఫీజు రింబర్స్మెంట్ ఇస్తే మన సీట్లు మనకు వస్తాయి కదా, మన సర్టిఫికేట్లు మనకు వస్తాయి. అమ్మఒడిని వేస్తున్నాడు, అమ్మఒడి వాళ్ళు మన దగ్గర తీసుకుని కాలేజీలు కట్టాలి. దానివల్ల ఉపయోగం ఏముంది చెప్పండి. నాకు తెలిసి ఈ రాష్ట్రం బాగుపడాలంటే జనసేన తెలుగుదేశం రూలింగ్లోకి వచ్చి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యి ఈ రాష్ట్రం బాగుపడాలండి, ప్రజలకు ఉపయోగపడాలి. ఇప్పుడు మంచి అడ్మినిస్ట్రేటర్ చంద్రబాబు జైల్లో పెట్టాడండి. వినండి ఒక మాటనండి, ఆయన ఏం చేయలే. కానీ ఇప్పుడు ఇసుక మొన్న ఈ మధ్య రీసెంట్గా పెట్టారు, ఒకటి ఇసుక ఫ్రీగా ఇచ్చాడండి. ఫ్రీగా ఇస్తే ఏమైందండి, అది మన సొమ్ము కాదుగా, ప్రజల సొమ్మేగా, ఫ్రీగా ఇచ్చాడు. దాంట్లో స్వార్థం ఏముందండి. ఇది కాదు, ప్రజలకి మేలు చేసే నాయకుడు కావాలి. ప్రజలకి ప్రతి రాజకీయ నెక్స్ట్ జనరేషన్కి ఫ్యూచర్ డెవలప్మెంట్ ఆలోచించే నాయకుడు ఎవరైనా ఉంటే రాష్ట్రంలో చంద్రబాబు. ఆయన ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం బాగుపడుతుంది, లేకపోతే రాష్ట్రం బాగుపడదు. గుడివాడ నియోజకవర్గమే పొనుగుమాడు అండి, నందివాడ మండలం పొనుగుమాడు. ఏంటి అసలు మీ నియోజకవర్గం పరిస్థితి? రాష్ట్రం అంతా మీ వైపే చూస్తుంది కదా. అసలు ఆడపోటోలు పెట్టుకోవడం ఏంటండి. ఇప్పుడు ఒక పార్టీని నువ్వు ఒక పార్టీ ఏమైనా తిరుగుతున్నావు, వైఎస్ రాజశేఖర రెడ్డి పొట్టు పెట్టుకో, జగన్ పెట్టుకొని చేసుకో, కార్యక్రమాలు చేసుకో. అందరు గెలిచారు, 4 సార్లు గెలిచాడు, ఓకే కాదంట్లా. ఇవాళ జనాల్లో మార్పు వచ్చింది సార్. జనాల్లో విపరీతమైన 4 సార్లు గెలిచి కూడా మా నియోజకవర్గం మా రోడ్డు అంటే నందివాడ మండలం పొనుమాడు టు రుద్రబాగ పిన్ననేని కోటసరావు రోడ్డు ఇంతవరకు ఇప్పుడు పని కూడా చేయలేదండి అసలు మా రోడ్డుకి. ఎవరికి అలాగే ఇప్పుడు చూడండి, ఏమండి నా అడ్రస్ ఇస్తాను, మీరెవరు నాకు తెలియదు, చూడండి మీరు. జనాల్లో మార్పు వచ్చింది, చాలా మార్పు వచ్చింది. బాబాయ్ గారు ఏ ఊరండి? నందివాడ మండలం పొనుకుమాడు. సో నందివాడ మండలం అంటే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే 4 సార్లు గెలవడానికి కారణమైన మండలం నందివాడ మండలం. ఏంటి ఈసారి ఎట్లా ఉంటుంది ఇక్కడ రాజకీయం? ఈసారి తెలుగుదేశం గెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు చేసిన పనులు అలాంటి, ఒక రోడ్లు లేవు, ఒక ఏది డెవలప్మెంట్ లేదు. అటువైన ప్రతి ఓడిపోయి కేసులు పెడతాం. ఇది పరిస్థితి. మళ్ళీ 5వ కూడా నేనే గెలుస్తా అన్నాడు కొడాలని అంటారు. అట్టాగే ఉంది, అనుకోవటం గురించి చేయడం సంబంధం ఉంది అనుకుంటారు. నేను గెలవపోయినా ఎత్తుకెళ్తానని అది తెలుస్తుంది కదా, 3 నెలల్లో తెలిసిపోతుంది కదా. అది
అంటే ఆయన వ్యవహారశాలు ఎందరో కరెక్ట్ అంటారు. ఇప్పుడు చంద్రబాబుని లోకేష్ని నోటుకు వచ్చినట్టు బూతులు తిడతా ఉంటారు. అది పద్ధతి కాదని నేను అంటా. అది అంటే ఇప్పుడు ఇదే రాజకీయం అలవాటు అయిపోతుంది కదా. ఇదే రాజకీయం అలవాటు అయిపోతుంటే మరి సన్యాసులు రాజ్యం వెళ్తున్నప్పుడు ఆ ఎనకమాలలో ఏం చేస్తారు, వీళ్ళు కూడా అట్టగా మాట్లాడతారు. అర్థమైంది మీకు? సంసారం అంటారు కానీ ఈ ఎమ్మెల్యేలు అందరూ ఎక్కడి నుంచి వచ్చారు? ఎన్టీ రామారావు పక్క నుంచి వచ్చారు వీళ్ళంతా. ఇవాళ ఎట్ట వాగితే అట్ట అది ఆయన పెట్టిన భిక్ష వీళ్ళందరికీ ఇవాళ. అది ఇప్పుడు ఇక్కడ మీ ఎమ్మెల్యే ఉన్నారు కొడాలి నాని. సో ఎన్టీఆర్ అభిమాని అని చెప్తా ఉంటారు ఆయన. మరో పక్క చూస్తే ఆయన కుటుంబీకుల మీద తీవ్రమైన విమర్శలు చేస్తూ ఉంటారు. దాన్ని ఎట్లా చూస్తారు? ఎన్టీఆర్ అభిమానం గారు అని ఎన్టీఆర్ కుమార్తెని అసెంబ్లీ సాక్షిగా రకరకాలుగా మాట్లాడి కించపరిచి ఇచ్చేసి రాజకీయ మనుడి కోసం ఎన్టీఆర్ అభిమానాన్ని పెట్టుకొని ఎన్టీఆర్ గారి కుటుంబాన్ని వెన్నుపోట పొడిచి వాళ్ళని నీచంగా అసెంబ్లీ సాక్షిగా తిట్టిన ఎదవ. ఇది ఓట్లు పడే వరకు మేము అభివృద్ధి అన్నాడు. గత మూడు సార్లు నేను ప్రతిపక్షంలో ఉన్నా, లేకపోతే పనులు బాగా చేసేవాడిని అన్నాడు. ఇప్పుడు స్వపక్షంలో ఉండి అధికార పక్షంలో ఉండి మంత్రిగా చేసి మా నందివాడ మండలం కానీ గుడివాడ కాన్స్టిట్యూట్కి కానీ సున్నా పని చేయలా. ఏంటంటే అభివృద్ధి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబుని తింటటమే అభివృద్ధి. దానికి డెవలప్మెంట్ కానీ పని విధానంలో పని అభివృద్ధి చేసి ఓట్లు పండుకుందాం వంకటం మాయ మాటలు చెప్పాలంటే బాగా చెబుతాడు. అంటే ఈరోజు జనవరి 18 ఎన్టీఆర్ వర్ధంతి. సో తెలుగుదేశం ముందుగానే కార్యక్రమాలు చేసుకుంది. నెల రోజుల క్రితమే ఇక్కడ చంద్రబాబు నాయుడు రాకాదిలరా ప్రోగ్రామ్ సభ రూట్ మ్యాప్ అది పెట్టుకుని ఉన్న పరిస్థితి. కానీ సడన్గా ఇక్కడ ఎన్టీఆర్ వర్ధంతి నేను కూడా చేస్తానంటూ కూడా కొడాలి నాని పురమాయించుకోవడం, వాళ్ళకి పోలీసులు పర్మిషన్ ఇవ్వడం, తెలుగుదేశం శ్రేణులు ఎన్టీఆర్ బొమ్మ దగ్గరికి వెళ్తానంటే పర్మిషన్ ఇవ్వకపోవడం, దీని అట్లా ఎన్టీఆర్ అమ్మాని ఎన్టీఆర్ నాకు రాజకీయ భిక్ష పెట్టారు, వాళ్ళ కుటుంబం నాకు రాజకీయ భిక్షం పెట్టుకొని చెప్పుకోవటమే కానీ వాళ్ళని కించపరిచి ఏదో రకంగా వాళ్ళ సభని నాశనం చేసి ఉట్టి ఆటోలను తిప్పి ఎన్టీఆర్ టు ఎన్టీఆర్ అని ఉట్టి ఆటోలు తిప్పి గొడవలు సృష్టించి విధ్వంసాలు చేసి ఆ రకంగా చేస్తున్నాడు. పోలీసులను అడ్డం పెట్టుకుని ఎమ్మెల్యే ఆ రకంగా చేస్తున్నాడు. అంతేగాని వాళ్ళ కుటుంబం అమ్మాని అని చెప్పడమే కానీ ఆ కుటుంబానికి ద్రోహం ఎన్నుపోటు పొడుస్తాకే ఉంటాడు. అది వాళ్ళ కుమార్తెని నీచంగా అవమానపరిచి దుర్యోధనలాగా గుడివాడలో తిరుగుతున్నాడు. ఈసారి తప్పకుండా ప్రజలు బుద్ధి చెబుతారు. ఎందువల్ల అంటే గతంలో 3 సార్లు ప్రతిపక్షంలో ఉన్నా, లేకపోతే పనులు బాగా చేసేవాడిని, నేను అభివృద్ధి చేసేవాడిని అనేవాళ్ళు. కానీ ఈరోజు ఇప్పుడు మట్టుగా 4 సంవత్సరాలు బట్టి 3 సంవత్సరాలు 2 సంవత్సరాలన్నర మంత్రి పదవిలో చేసి అభివృద్ధి శూన్యం, కబ్జాలు, ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, ఇక మామూలు మందు, వైను, ఇవన్నీ కబ్జాలు, ధన సంపాదించుకోవడమే కానీ ప్రజలకి ఏమాత్రం కూడా పనులు చేయలేదు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధిలో అట్టడుగున పాతాళంలో పోయింది గుడివాడ కాన్స్టిట్యూటే. అభివృద్ధిలో శూన్యం, అబద్ధాలు, మాయ మాటలు, కబ్జాలో ఫస్ట్ గుడివాడ. అది సార్ పరిస్థితి. స్టేట్లో మార్పు వస్తుంది. గుడివాడ ఫస్ట్, గుడివాడ అత్యధిక మెజార్టీతో వెనుగండ్ల రామగారు, మా తెలుగుదేశం అభ్యర్థి వెనుగండ్ల రామగారిని గెలిపించుకొని గుడివాడకే వన్ని తెచ్చే విధంగా ఇచ్చేసి ఎన్టీ రామారావు గారిని పాలాభిషేకం చేసి జయప్రదం చేస్తాం. వెనుగండ్ల రాము గారి పనిదానం వాస్తవమే. ఒక పార్టీ దీనిగా కాకుండా పేదలకి వస్త్రదానం, అన్నదానం, రైతులకి మోటార్లో కాలువలు బాగు చేయటం, వృద్ధాప్యులకి మెడికల్ క్యాంపులు పెట్టి చాలా అభివృద్ధి పనులు చేశారండి. పేదలనే బాగా పేద బలహీన వర్గాలు బడుగు ఆశాజీవిగా ఇచ్చేశారండి.